బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ భారతీయుడు 1 నుంచి 2కు అప్డేట్ అయ్యాడు. అప్డేటెడ్ భారతీయుని చూస్తాము. అసలు కథ అంతా పార్ట్ 3లో పెట్టాడు. ఇక నటన పరంగా చూస్తే కమల్ హాసన్ని మించిన నటుడైతే లేడు. ప్లస్ సిద్ధార్థ్ యాక్టింగ్ మాత్రం సూపర్. అంటే ప్రతి ఇంటి నుంచి ఒక భారతీయుడు వెళ్ళాలన్న కాన్సెప్ట్తో తీశారు, బాగుంది. కానీ కన్క్లూజన్ మాత్రం పార్ట్ 3లో ఇస్తాడు. ఓకే, అంటే చాలామంది ఏమంటారు అంటే ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు కానీ వచ్చు ఇంకా సేమ్ బయటికి పోనీ కానీ సినిమా బాగాలేదంటారు, దానికి మీరేమంటారు? అదే జస్ట్ అప్డేట్ అయ్యాడు. స్టోరీ మొత్తం పార్ట్ 3లో పెట్టాడు. ఇందులో జస్ట్ అప్డేట్ అయిన భారతీయుడిని మాత్రమే చూపించారు. మమ్మల్ని చూపించారు. పార్ట్ 1 వచ్చేసి మంచి హిట్, అది వచ్చేసరికి అంటే అంత వర్తబుల్ లేదు, అంత బాగాలేదు. అంటే స్టోరీ పరంగా అంటే పర్లేదు, కాకపోతే ఒక కన్క్లూజన్ మాత్రం అంటే ఫైనల్ స్టేజ్ మాత్రం పార్ట్ 3లో పెట్టాడు. జస్ట్ ఇది అప్డేట్ అయిన సెకండ్ పార్ట్ జస్ట్ అప్డేట్ అయినట్టు చూపించాడు అంతే. మొత్తం స్టోరీ మాత్రం పార్ట్ 3లో పెట్టాడు. సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు? జస్ట్ యావరేజ్ ఉంది. మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లేదు సినిమా. ఓకే, మళ్ళీ శంకర్ గారి నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్. ఓకే, ఈ సినిమా ప్రభావం దాని మీద పడొచ్చా? అంటే దీని జానర్ వేరు, దాని జానర్ వేరు అంటే డైరెక్టర్ ఒకటే కదా? డైరెక్టర్ ఒకటే, కానీ అప్డేట్ అయిన వర్షన్ ఆయన తీయలేకపోతున్నాడు. అంటే ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు పాత స్టోరీ అప్డేట్ చేయలేకపోతున్నాడు అనిపిస్తుంది నాకు. న్యూ కమర్షియల్ మూవీ ఫస్ట్ ఫార్ములానే అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. జస్ట్ అప్డేటెడ్ గ్రాఫిక్స్ పెట్టడం, అప్డేట్ చేసి కొంచెం అప్డేట్ చేశాడు తప్పించి స్టోరీలో, యాక్టింగ్లో, కథలో మాత్రం అంత దమ్ము లేదు. ఓకే, అండ్ సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ సిద్ధార్థ, ప్లస్ తీసుకున్న వర్షన్ పాతది కాబట్టి అంత స్టోరీ వర్కౌట్ అవ్వలేదు. యాక్టింగ్ పరంగా విజువల్స్, గ్రాఫిక్స్ అది మాత్రం వర్కౌట్ అయింది మూవీలో. ఒక్కసారి చూడొచ్చు, జస్ట్ వన్ టైం వాచ్ మూవీ. 245 వరకు ఉంది. మధ్యలో చాలా బోర్ కొడుతుంది. లెంతీ సీన్స్ పెట్టాడు, ఫైటింగ్ సీన్స్ కానీ, చేసింగ్ సీన్స్ కానీ, లెంతీ సీన్స్. సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన మూవీ, కానీ ఒక్కసారికి అంతే. సూపర్గా ఉంది, ఒకసారి సినిమా చూడండి. ట్రూ స్టోరీ ఇది కరెక్ట్గా ఉంటే మాత్రం సొసైటీ బాగుంటుంది. రాజకీయ నాయకులు దోచుకునేంత వరకు ఇండియా ఎప్పుడు బాగుపడదు, ఇది మాత్రం పక్కా. సినిమాలో భారతీయుల్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ అంటే ట్రూ స్టోరీ తీసుకోవడం ఒకటి ప్లస్. మైనస్ ఏంటంటే కొంచెం లెంత్ చేసి బోరింగ్ కొంచెం పేషెంట్ అంత. ఫస్ట్ హాఫ్ బోర్డు ఉందంటారా? ఫస్ట్ హాఫ్ కాదు, మిడిల్లో కొంచెం అయితే స్టోరీ బాగానే ఉంది. ఓకే, చూపించారు 70%, 30% కొంచెం మైనస్. ప్లస్ చాలా ప్లస్, అది ఎమోషనల్ బాగా చేశారు. లెంత్ కొంచెం లెంత్ తీసుకోవడం. ఓకే, అంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద ఏమైనా ప్రభావం పడుతుందంటారా? అదైతే చెప్పలేమన్నా. ఇంకా పార్ట్ 3 కూడా ఉంది, చూడాలి. ఇక బాగుంది బోర్ అంటే వాళ్ళకి అర్థం కాకపోతే బోర్ కొడుతుంది అంతే. కాబట్టి చాలా బాగుంది, ఎందుకంటే ఈ జనరేషన్లో కావాల్సింది అది కంపల్సరీ. అది నెక్స్ట్ మూవీలో కూడా సూపర్గా ఉంటుంది. 3 ఉంది, కంపల్సరీ ఉంది. 3 ప్రోమో ఏం లేదండి, వాస్తవంగా ఇది జరుగుతున్నా దీన్ని ఆపాలి కంపల్సరీ. ఇది సిద్ధార్థ ఆడితే ఇంకా 3లో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం చేసింది ఆయనే, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాడు కూడా ఆయనే. బోర్ కొడుతున్నాడు, వాళ్ళు నిద్రమాపులు వచ్చారు, కంపల్సరీ బోర్ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు నిద్రమాపులు వచ్చినప్పుడు, ఎందుకంటే 6 గంటల షోకి వచ్చి 7 గంటల షోకి వచ్చినప్పుడు బోర్ కొడుతుంది కదండి. వాళ్ళు నిద్రపోయి ఉంటారు, అందుకే బోర్ కొట్టుంటుంది వాళ్ళకి. కానీ చాలా బాగుంటుంది. మామూలుగా లేదు మూవీ అయితే. ఓవరాల్గా కమల్ హాసన్ యాక్టింగ్, కమల్ హాసన్ విజువల్స్ సూపర్ ఉన్నాయి. చాలా బోర్ కొట్టింది అంటారు చాలా మంది. బోర్ ఏం కొట్టి సిద్ధార్థ యాక్టింగ్ అంత ఏం లేదు, తక్కువ బాధేస్తుంది. అంటే భారతీయుడు 1 అంత బాగాలేదు. థర్డ్ పార్టీ కన్క్లూజన్ బాగా ఇచ్చారు. మేబీ థర్డ్ పార్టీ బాగుండొచ్చు. ఈ పార్టీ అయితే అసలు నిజంగా ఎడిటింగ్ చేయకుండా వస్తే ఎలా ఉండిద్ది అలా ఉంది. సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు బాగాలేదు. సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ ఎక్కువ పెట్టారు. ప్లస్ ఏమంటారు? ప్లస్ ఏం లేదు. శంకర్ గారు మార్చి చూపించలేకపోయారు. లేదు, ఆయన మార్క్ అయితే మిస్ అయింది. సినిమా ప్రభావం గేమ్ చేంజర్ మీద ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయంటారా? బిజినెస్ అయితే అవ్వకపోవచ్చు అంత ఎక్కువగా. సినిమా అయితే డిసప్పాయింట్. శంకర్ గారి మార్క్ అయితే లేదు. సెకండ్ హాఫ్ బాగుంది. యాక్చువల్లీ 2-3 కాకుండా 2 కలిపి తీసుంటే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరు. సిద్ధార్థ్ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో బాగాలేదు, సెకండ్ హాఫ్లో పర్లేదు, బాగానే ఉంది. చూద్దాం. చాలా బాగుంది. సినిమా చూడాలంటే మినిమం మర్మకాలు వచ్చి ఉండాలి. అవసరం లేదు, ఎల్కేజీ అయినా సరిపోద్ది, నాటికేగా అర్థమైపోద్ది. మేము పార్ట్ 3, పార్ట్ 4 కోసం వెయిట్ చేస్తున్నాము. బాగా తీశారు శంకర్. ఇది ఇండియనే కాదు, అమెరికన్స్ కూడా చూడాలి, చాలా బాగుంది. ఎందుకంటే
ఎవరండి చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీశారు. ఎగ్జిక్యూటివ్గా బాగా చాలా రిచ్గా మొత్తం అంతా చాలా బాగా తీశారు. ప్రతి ఇండియన్తో పాటు అమెరికన్ కూడా చూడాలి, మన కల్చర్ నేర్చుకోవాలి. అంతా ఎక్కడ ఈ లంచం 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 అంటున్నారు కదా, ఇదంతా పోవాలి. ఎన్ని పాటలు రావాలి? అంతా బాగుండాలి. 10 పాటలు. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా చేశారండి. కాకపోతే కొన్ని చోట్ల ఆయన యాక్టింగ్ అంత న్యాచురల్గా లేదు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదు. అక్కడ ఒక చోట బాగా ఇచ్చుంటే బాగుండేది. అది నా ఫీలింగ్ అంతే. ఇంత గ్రిప్ ఎప్పుడు వచ్చింది భయ్యా నీకు? ఏం నాటికిలా ఉంది భయ్య, ఏమనిపిల్ల అసలు. అందరికీ ఇది ఒక ప్రోమోలా ఉంది అంటారు కదా, మీరేం చెప్తారు? అది అలానే అనిపించింది. అది కార్తీక దీపం కంటిన్యూషన్ లాగా తీస్తారేమో, అలా అనిపించింది అంతే. శంకర్ గారి మార్క్ ఎక్కడ కనిపించింది? లేదండి, గేమ్ చేంజర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి కానీ ఏమనిపించట్లేదు. గేమ్ చేంజర్ మీద కూడా పడుతుంది అనుకుంటున్నాను. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? యా ఓకే, పర్లేదు, బాగానే చేశాడు సిద్ధార్థ్. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కరెక్షన్ ఎలా చేస్తున్నారు, ఎలా కరెక్షన్ జరుగుతుందని ప్రతి పార్ట్ టు పార్ట్ చూపించుకుంటూ వచ్చి ఒకసారిగా సెకండ్ హాఫ్లో ఆ భారతీయుడు చేసే ఏదైతే ఉందో అతన్ని వీళ్ళు ఫ్యామిలీ పరంగా హట్ అవ్వడం బేస్ చేసుకొని ఇతన్ని మళ్ళీ గో బ్యాక్ అని చెప్పి చెప్పడం, ఇదంతా కూడా చాలా బాగా తీశాడు. ఒకటి కమల్ హాసన్ యాక్టింగ్ వచ్చేసి వేరే లెవెల్ అండి. ఈ ఎట్లా అంటే మనకు కమల్ హాసన్ యాక్టింగ్ ఒక స్వాతి ముత్యంతో పోల్చకపోయినా సరే అంతకు మించి ఉంది ఇందులో. ఖచ్చితంగా సిద్ధార్థ కానీ రకుల్ ప్రీత్ సింగ్ కానీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు దానికి తగ్గట్టుగా న్యాయం చేయడం చాలా సూపర్ అండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఇండియను ఎవరైతే ఇండియన్ ఉంటారో ఇండియన్ అనే ప్రతి ఒక్కరు మస్ట్ వాచబుల్ మూవీ. వన్ మ్యాన్ షో. థ్యాంక్ యూ. శంకర్ దగ్గర స్టఫ్ అయిపోయింది బ్రో అంతే. చాలా మంది అంటున్నారు. లెంత్ చాలా ఎక్కువ ఉంది, లెంత్ ఎక్కువ ఉంది మూవీ. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? సిద్ధార్థ్ పార్ట్ వరకు బాగుంది బ్రో. అంటే స్టార్టింగ్లో మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes వరకు చాలా బాగుంది, తర్వాత బోర్ కొట్టేసింది స్టోరీ. ఇది పార్ట్ 3 ప్రోమోలా ఉంది అంటున్నారు కదా చాలా మంది, మీరు ఏం చెప్తారు? పార్ట్ 2నే బొక్క అనుకుంటే పార్ట్ 3 పెట్టాడు బ్రో మళ్ళీ. ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఏమైనా ఉన్నాయంటారా? నాకు అదే భయం బ్రో. మేబీ ఇండియన్ 2నే సరిగ్గా తీయలేకపోయాడు, ఏమైనా గేమ్ చేంజర్ పైన పడుతుందేమో అనుకుంటున్నాను. ఐ థింక్ శంకర్ గారు మార్క్ ఎక్కడ కనిపించలేదు మూవీలో. అంతగా ఏం లేదు బ్రో, ఓల్డేజ్ కదా, ఆయన పెట్టే యాక్షన్ సీక్వెన్స్కి ఎవరు అంత ట్రస్ట్ వర్త్ లేదనమాట మూవీ. సో యావరేజ్ అంతే, మరీ లెంత్ ఎక్కువ అయిపోయింది, అక్కడక్కడ కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్ అంతే. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది బ్రో, సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది. సో అండ్ శంకర్ మూవీ అంటే శంకర్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోతాం, బట్ అంత లేదంతే.